మహర్షుల్లో శరభంగుని గురించి. దండకారణ్యం ఆవాసంగా గల మహర్షి శరభంగుడు. దేవతా సముడు, బ్రహ్మాది దేవతల సాక్షాత్కారం, సాక్షాత్తు శ్రీరామచంద్రునితో మన్నన అందుకున్న మహాతపస్వి. ఆయన తపస్సుకు మెచ్చి ఆయనను స్వర్గలోకానికి తీసుకువెళ్లేందుకు ఇంద్రుడు స్వయంగా భూమికి దిగి వచ్చాడు. శ్రీరాముడు సతీ సోదరులు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం గడిపే వేళ అసురు సంహారం చేస్తూ అక్కడి పలువురు మునులు ఋషులను దర్శిస్తున్నాడు రాముల వారు. అందులో భాగంగా శరభంగుని ఆశ్రమానికి చేరాడు. అప్పటికే మహాతేజస్వరూపుడు భూమిపై దిగాడు. దేవతలు గంధర్వులు సిద్ధులు ఆయన స్తుతిస్తున్నారు. ఆయన దేవవిభుడు ఇంద్రుడు. అందులో ఆశ్రమం పైకి తీసుకెళ్దామని వచ్చాడు కదా, వీళ్ళు వచ్చే సమయానికి జరుగుతుందన్నమాట. రాముల వారు అక్కడికి వచ్చేటప్పుడు ఆశ్రమంలో మహర్షితో ముచ్చటిస్తున్నాడు. రాముడి రాకను శరభంగుడు దివ్య దృష్టితో గ్రహించాడు. వెలుపల నిరీక్షిస్తున్న శ్రీరాముడు, తమ్ముడు, ఆకాశంలో కనిపించే దివ్యరథం మధ్యాహ్న సూర్యునిలాగా ఆకుపచ్చ గుర్రాలతో ఎంత కాంతివంతంగా ఉందో చూడు అని అన్నాడు. ఆ రథరక్షణకు సాయుధులైన యువకులు అంతా దేవతలేనంటూ రాముడు తాను విన్నది ఊహించుకున్నది తమ్ముడికి చెప్పాడు. ఇంద్రుడు, రాముడు మీ దర్శనార్థమై అప్పుడు ఆశ్రమం లోపల మహర్షితో ముచ్చటిస్తున్న ఇంద్రుడు, రాముడు మీ దర్శనార్థమై వస్తున్నాడు. ఆయన మహా అద్భుత కార్యం నిర్వర్తించాలి. ఇప్పటికి సెలవు తీసుకుంటున్నాను. ఆ తర్వాతే ఆయనను దర్శిస్తాను. ఆయన మిమ్మల్ని ఇప్పుడు సందర్శిస్తాడు అన్నాడు. ఇదంతా తమకు తెలియదని కాదు అంటూ నిష్క్రమించాడు ఇంద్రుడు. అంటే ఆయన ఇప్పుడు చూడదలుచుకోలేదు, అవతారం చివరిలోనే దలుచుకున్నాడు అనమాట. అది ఇంద్రుల వారు. అందుకని వెళ్ళిపోయారు ఇంద్రుల వారు. ఆయన పోకను గమనించిన రామచంద్రుడు ఆశ్రమంలోకి ప్రవేశించి అగ్నికార్యం ఆరంభిస్తున్న మహర్షికి సతీ సోదర సమేతంగా పాదాభివందనం చేశాడు. మహర్షి వారికి ఆత్మీయంగా ఆహ్వానం పలికాడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి బ్రహ్మపదం సులభం అంటారు. అందుకే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ఇంద్రుడు వచ్చాడు. కానీ నీ రాక సమాచారం ఎరిగిన నేను నీ దర్శనానంతరమే వస్తానని ఆయనకు బదులిచ్చాను అని మహర్షి వివరించాడు. రామదర్శనం కన్నా ఏదీ మిన్న కాదన్న భావనే ఆయన మాటలలో వ్యక్తమైంది. శరభంగుడు మాటలలో అదే వ్యక్తమైంది అన్నమాట. రామకార్యమే ముఖ్యం, రామదర్శనమే ముఖ్యమే. అంతేకాదు, తాను జయించిన స్వర్గ బ్రహ్మలోక అక్షయ భోగభాగ్యాలను స్వీకరించాలని కోరాడు. దానికి రాముడు, క్షత్రియునికి ప్రధానమే తప్ప స్వీకరణ శక్తి లేదు అన్నాడు. మరి శరభంగుడేమో తాను సంపాదించినవన్నీ ఈయనకి ఇద్దామని చూస్తే, నాకేది వద్దు, నేను ఇవ్వగలిగే స్థితి ఇచ్చే జన్మ నాది. అంటే క్షత్రియుడు ఎవరిని ఏమీ ఆశించకూడదు. వీరత్వాన్ని ప్రసాదించి జయించి సంపాదించాలి, కానీ ఇంకోటి ఇచ్చే దక్షిణ తీసుకోకూడదు కదా. అందుకని ఆయన నేను స్వీకరించకూడదు అన్నాడు. దానికి క్షత్రియునికి ప్రధానమే తప్ప స్వీకరణ శక్తి లేదు అన్నాడు. ఆ శక్తి ఫలాలను తమ వద్దనే ఉండనివ్వండి అన్నాడు. తగు సమయంలో నేను సముపార్జించుకుంటాను అని వినయంగా పలికాడు. అది తాము కొంతకాలం ఈ ప్రాంతంలో ఉండాలనుకుంటున్నామని, అందుకు అనువైన ప్రదేశాన్ని సూచిస్తే కృతజ్ఞుడనై ఉంటానని కూడా కోరాడు రాముల వారు శరభంగుని. ఆయన మాటలకు పరమానందభరితుడైన శరభంగ మహర్షి, రామా, పశ్చిమాభిముఖంగా వెడితే సుతీష్ణ మహర్షి సహకరించగలడని సూచించాడు. అది శరభంగుడు ఆ సలహా ఇచ్చాడన్నాడు. సుతీష్ణ మహర్షిని కలవండి నేను. రామా, నాదో విన్నపం. నీ ముఖంలో నేను ఈ జీర్ణదేహాన్ని త్యజిస్తాను, నీ సముఖంలో ఈ జీర్ణదేహాన్ని త్యజిస్తాను, నీవు చూస్తే తరిస్తాను అంటూ అగ్ని ప్రవేశం చేశాడు. 3 పదుల వయసు గల యువకుడు అగ్ని నుంచి ఉద్భవించి బ్రహ్మలోకానికి పయనమయ్యాడు. ఇది శరభంగుని కథ. స్వస్తి.